హాయ్ ఫ్రెండ్స్, చూడండి సీతాఫల చెట్టులోని సీతాఫల కాయలు మాకు ఫ్రీయే, ఎంతన్నా కోసుకోవచ్చు. ఇవాళ మనం సీతాఫలకాయలు కోద్దాం రండి. మా బామ్మర్దిగాడు దొంకిన కర్ర కోతున్నాడు, కడుతున్నాడు అనమాట. ఇక ఇలా కట్టి కోయడానికి ఉంటుందా? ఉంటుంది. అరే బాబు, దీంతో ఉంటుందా? చూపిస్తాను ఇక కోసేస్తాడంట. పండబెట్టి వారం కాయ ఇదిగో కాయ ఎక్కడ ఉంది? పెద్దకాయ ఉంది. చేయి ఎదురా. వావ్ సూపర్. నువ్వు వస్తాను చూడండి. చూడు రెండు 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 ఓకే. నేను కోస్తాను, పట్టుకో. సాగిపోతుందిరా, వచ్చేస్తాయి. సాగు నల్ల పెద్దగా ఏమే నల్లగా సాగిపోయింది బాగా. వెరీ గుడ్. ఇంకా ఎక్కడ ఉన్నారు మీరు? అలా చూస్తున్నారు, కాలు బాగున్నాయి. ఒరే అలా కాదురా, అడ్డంగా ఫుల్ వీడియో రా. అలాగా ఫుల్ వీడియో అని అంటే అది షార్ట్ వీడియో, ఇది ఫుల్ వీడియో. ఓకే, బయో లింక్లో చెప్తావు. ఇది కూడా బాగుంది. వద్దులేమే కూడిపోయింది అది కర్ర ఊడిపోయింది. మనం కర్ర కట్టుకోవాలి. సరిగ్గా కట్టలేదు అనుకుంటామయ్యా. సరిగ్గా కట్టలేదు బామ్మది నువ్వు, అందుకే పెద్దోళ్ళు చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు కడతాకు నేను అదృష్టం అంటే పళ్ళు కూడా దొరికేస్తాయి. పళ్ళు 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 ఉంటే అదృష్టం బాబు దొరికినట్లే అనుకోవడం కోతున్నట్ట వాళ్ళు పడిపోతాయి. అలాగే కోతున్నాడు అసలు చెయ్యి దొరికింది. అల్ల చెట్ల దగ్గర దొరుకుతాయి, ఆ చెట్ల దగ్గర దొరుకుతాయి. మరి ఫ్రెండ్స్ చూడండి, ఇలా కట్టుకోవాలి బాగా. మరి అల్లాలి పుల్లలు ఏరుకోవడానికి వచ్చారు. పుల్లలు మనం టైట్గా కట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే ఊడి వచ్చేస్తుంది అన్నమాట. ఊడి ఓకేనా? గట్టిగా ఉంటుంది. వేరే చెట్లు వెళ్దామా లేకుంటే? అలా ఉంటుంది మనం కోస్తే. ఫ్రెండ్స్ ఇక్కడ చీమలు ఎక్కువ ఉన్నాయి, వేరే దగ్గరికి అది చాలు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జాంకాయలు చూద్దాం. జాంకాయలు ఏది వదలకూడదు కదా, అంటే జామ చెట్టుకి వెళ్దాం మనం కూడా. అది జాంకాయలు లేనట్టున్నారా బామ్మది? జాంకాయలు అరే ఉన్నాయి, ఇల్లు ఇక్కడ కాయని చూద్దాం. జాంకాయలు పురుగులు ఉంటాయా కదా బామ్మది జాంకాయల్లో? జాంకాయ చూడడానికి చాలా బాగుంది, చాలా బాగుంది. చూద్దాం ఇప్పుడు ఇది బాగుందో లేదో లాస్ట్కి. వావ్ బాగుంది, కానీ నాకు భయం అవుతుంది తినడానికి. వద్దులే. ఉన్నాయరా బాబాయ్? ఇయ్య బాబోయ్,
బామ్మర్ది నీకోటి నాకోటి ఇంకా అంతే, ఇంకా వద్దులే. ఇగో నీకు మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరికి 2 సార్లే. ఇక్కడ అన్ని పురుగులే ఉన్నాయి కాయలకి. మనం సీతాఫల కాయలకి వెళ్ళిపోదాం. ఆపే రండి. ఉన్నాయి, ముదిరేయలేదో తెలియదు కానీ మొత్తానికి మనకి పళ్ళు కూడా దొరకాలని అనుకుంటున్నా. 2-3 పళ్ళు తినాలనిపిస్తుంది కానీ మనకి దొరుకుతాయి లేదా మనకి పళ్ళు. ఎక్కి కోసేస్తాగానే కాయలు అయితే ఏమి కనిపించడం లేదు బామ్మది. కాయలు లేవు మనకి, అక్కడే బాగా దొరుకుతాయి ఈ కొమ్మల కాడ అంటారా. లేవు ఫ్రెండ్స్, మనం నిరాశపడ్డాం. కాయలు లేవు, దొరకలేదు. సరే ఫ్రెండ్స్ పోదాం. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, నిమ్మకాయలు ఉన్నాయి ఇక్కడ, నిమ్మకాయలు కూడా ఏరేద్దాం రండి. మనం ఒక దగ్గరికి వచ్చామంటే అన్నీ ఏరాలి. వావ్, నిమ్మపళ్ళు. ఇగో ఫ్రెండ్స్, నిమ్మపళ్ళు కొనుక్కో అవసరం లేదు, మనకు అన్ని ఫ్రీయే. రండి, ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నంత ఏరుకోవడం, సంచులు వేసుకోవడం అంతే. ఇగో పళ్ళు. కాయలు కావాలా కాయలు, పళ్ళు కావాలా పళ్ళు, ఇవి కావాలంటే అవి దొరుకుతాయి మనకి. అంతా సవకే, సంచులు వేసుకోవడం. ఇంకా భలేగున్నాయి బామ్మది పళ్ళు. కొయినా పచ్చి. ఓ కర్ర కావాలి, కర్ర. ఏ ఫ్రెండ్స్, బోల్డ్ అండి కాయలు. ఒక కాయలు కూడా ఉన్నాయి కదా. అమ్మో, మొట్ట మీద పడండి. ఎదురా ఇప్పుడు కోసింది, ఎదురా మిస్ కాయ. అయినా పళ్ళు బాగున్నాయి కాయల కన్నా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే సీతాఫల కాయలు, నిమ్మకాయలు అన్నీ కోసుకున్నాము. ఈ పడిపోయినాయి, పాడైపోతాయి కూడా. ఇగో మనకి నిమ్మకాయలు, సీతాఫలకాయలు అన్నీ ఏరేస్తాము. ఇంకా వెళ్ళిపోదాం, అయిపోయి ఇంకెక్కడన్నా దొరికితే ఏరుదాం, లేకపోతే అలా ఎదరకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి సంచిడి కాయలు దొరికాయి, సీతాఫలకాయలు చాలు. బామ్మర్ది నేను పంచుకుంటాం. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.